రామచంద్రపురం నియోజకవర్గంలో చక్కని ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల మధ్యలో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్న పిల్లి సూర్యప్రకాష్ గారికి నియోజకవర్గం ప్రజల తరపున శుభాభినందనలు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇట్లు అంబటి భవానీ మండల అధ్యక్షురాలు రామచంద్రపురం. నాన్నగారికి రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి బాండు, వాళ్ళిద్దరి యొక్క పరిచయం మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా? అంటే జనరల్గా ఎప్పుడు మా ఫాదర్ మాకు నేర్పించినటువంటి ఇదో, లేకపోతే నాన్న తర్వాత ఈవెన్ అమ్మ కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసమే బహుశా భగవంతుడు మనల్ని భూమి మీదకి పంపించి ఉంటాడు అనేటువంటి ధోరణిలోనే ఎప్పుడు మాకు రాజకీయ ఓనమాలలోనూ లేకపోతే రాజకీయ పాఠాల్లోనూ మాకు నేర్పించినటువంటి ఇది ఎంతసేపు. సో వాస్తవానికి మేము ఇంటర్నల్గా పార్టీలోనే చాలా అవమానాలు పడి ఉండొచ్చు, ఇబ్బందులు పడి ఉండొచ్చు. బట్ ఎంత ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా అల్టిమేట్గా వాళ్ళ కోసం కదా మనం పొలిటికల్గా సెయిల్ చేసేది. సో ఈ కష్టం అనేది మనం తట్టుకోవాలి తప్పితే ఎప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు మన వల్ల అనే ధోరణిలోనే వెళ్ళాం. సో రాజశేఖర రెడ్డి గారికి నాన్నగారికి కూడా అది బహుశా విడదీయలేనటువంటి అనుబంధం. ఎన్ని జన్మలకైనా అది బహుశా దేవుడు ఒక గొప్ప రిలేషన్ని ఇద్దరు మనుషుల మధ్యలో, అది చిన్న విషయం కాదు. నాన్న అలాగే రాజశేఖర రెడ్డి గారి ప్రాణం ఆయన కోసం ఎంతవరకు అయినా వెళ్ళాలి అని చెప్పి ఆయన జీవితాలని, ప్రాణాన్ని, ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి రాజకీయాలు చేశారు. ఈయన చేసినటువంటి దాన్ని రాజశేఖర రెడ్డి గారు గుర్తించారు. రాజశేఖర రెడ్డి గారు స్థాయిలోకి వెళ్ళిన తర్వాత జనరల్గా చాలామంది మర్చిపోతూ ఉంటారు. ఏముందిలే ఇవన్నీ మామూలే, మన కోసం ఎవడెవడు చేస్తాడు కదా అన్నట్టు ఉంటారు. కానీ ఆయన గొప్పతనం ఏంటంటే అది నానొకరి గురించి కాదు, ఆయన బేసిక్ ఆయన ఏమంటారు బ్రాటప్, లేకపోతే ఆయన తాలూకా మనస్తత్వమే అది. ఆయన కోసం కానీ నమ్మి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి కోసం ఎంత దూరం అయినా వెళ్తాడు ఆయన. ఎంతమంది ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చనిపోతేనే ఒక రాజకీయ పార్టీ కొత్తగా పుట్టి ఈ స్థాయిలో ఒక బలమైనటువంటి శక్తిగా భారతదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి స్థాయికి ఎదగడానికి పునాది నన్ను అడిగితే, ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కానీ నన్ను అడిగితే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వాళ్ళని నమ్మి ప్రయాణం చేసినటువంటి వాళ్ళకి బహుశా తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చేమో కానీ అల్టిమేట్గా వాళ్ళని మనసులో పెట్టుకుని చూసుకుంటారు. వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా మోస్తారు అనేటువంటిదే. ఎక్కడ పరిచయం ఎక్కడ స్టార్ట్ అయింది నాన్నగారికి రాజశేఖర్? మీకు గుర్తుందా? నేను చెప్పలేను అన్న, అట్లా మీకు అడగాలి మీరు ఎప్పుడైనా. విద్యార్థి దశ నుంచి కూడా నాన్న పాలిటిక్స్లో ఉన్నటువంటి వ్యక్తి, చాలా చిన్న స్థాయి నుంచి. నాన్నగారిది నెగిటివ్ కోనసీమ కదండి? నెగిటివ్ కోనసీమ నుంచి వచ్చారు. మామిడి కుదిరేండి, ఆదూరు, మామిడి కుదిరి మండలం, ఆదూరు, అదే ఆ స్తూపం అదే ఉండే ప్రాంతం. అక్కడి నుంచి రాజమండ్రిలో సెటిల్ అయ్యారండి. ఫస్ట్ కంటెస్ట్ కడియం కాన్స్టిట్యున్సీ, అక్కడే కంటిన్యూ అయిపోయారు. ఎలా సార్ రాజమండ్రి ఎందుకు వచ్చారు నాన్నగారు అప్పుడు? నాకు అంతగా తెలియదు కానీ ఏదో అప్పుడు ఏమైనా వరదల గురించి ఏమైనా వచ్చారో, కోనసీమ వరదల గురించి చాలా మంది అలాగే సెటిల్ అయిపోయారులేండి. నాకు ఎప్పుడు నేను ఆ ప్రశ్న ఉత్పన్నం అవ్వాలి నాకు కూడా. ఓకే, ఇప్పుడు 2011లో నాన్నగారు కాలం చేసినప్పటికి మీ వయసు ఎంత అండి? 2011కి 21 ఎంత ఉంటాయి. అప్పటికి మీ పరిస్థితి కొంచెం దయనీయమైన పరిస్థితి కదండి. ఓ పక్కనే రాజశేఖర రెడ్డి గారు లేరు, నాన్నగారు కూడా లేరు, జగన్ గారు ఉన్నారు. అప్పుడు వైసీపీ పార్టీ పెట్టారండి జగన్ గారు? పెట్టారు కదండి. 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. అవునండి. సెప్టెంబర్ 2వ తేదీ నాడు హెలికాప్టర్ ఇదిలో జరిగిన తర్వాత ఓదార్పు యాత్ర అయ్యి స్టార్ట్ చేసిన 1 ఇయర్కి 2011లోనే పార్టీ ఎస్టాబ్లిష్ చేశారు. అవునండి. ఇప్పుడు జగన్ గారు మీతో మాట్లాడారా నాన్నగారు పోయినప్పుడు? మాట్లాడారు, ఎప్పుడు మాతో ఉన్నారు. కానీ ధైర్యం చెప్పారా, నేను ఉన్నాను నీకు ఎందుకు చెప్పారు అంటే? ఆయన ఒక మాట అన్నాడు, నువ్వు నా సొంత తమ్ముడు అంటాడు, నేను సొంత తమ్ముడులాగా చూసుకుంటాను. ఆ మాటకి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన కట్టుబడి ఉన్నారండి. అలాగే ఉన్నారు. ఎప్పుడు మా ఫ్యామిలీ అంటే ఎప్పుడు బాగానే ఇది అంటే ఎప్పుడైనా ఏదైనా ఒకరిద్దరి మధ్యలో ఇష్యూస్ వచ్చినప్పుడు లీడర్ అనేవాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు ఒక్కో సందర్భంలో. కానీ అల్టిమేట్గా వాళ్ళ మనసులో మనకు మంచి స్థానమే ఉంది. ఇప్పుడు బాగానే. మీరు ఎప్పుడైనా కలవాలి అని మీకు అనిపించినప్పుడు మీకు అపార్ట్మెంట్ ఉంటుందండి? నా వరకు ఎప్పుడు ఇబ్బంది లేదండి. ఎప్పుడు ఫ్రీగా అపార్ట్మెంట్ ఉంటుందా? ఏం చెప్తారు మీ ఇద్దరు సంభాషణ ఏముంటుందండి? ఏం పొలిటికల్ ఇది మాట్లాడుకుంటాను. ఏముంటాయి అంటే ఏం కూరలు ఏంటని అడుగుతాను. అలా అతనితో మాట్లాడిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మాట్లాడతాను ఎప్పుడు లీడర్తో మాట్లాడితే ఒక ఎనర్జీ అన్న. అదే అంటున్నాను నేను. పర్టికులర్గా ఒక సంఘటన జగన్ గారితో రాజా గారు ఒక్క సంఘటన
జగన్ గారు ఈ విషయంలో కలిస్తే నన్ను ఇంత బాగా ప్రోత్సహించారని ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను కాదన్నా, ఎప్పుడైనా కూడా ఏదైనా డిస్కస్ చేయడానికి వెళ్తే దానికి ఒక ప్రాపర్ సొల్యూషన్ చెప్తాడు ఆయన. మనకిలాగా పెద్ద ఎక్కువ గంటలు ఆలోచించి చెప్పాల్సిన పని కూడా చాలా షార్ప్గా ఉంటాడు ఆయన. క్విక్ డెసిషన్స్ ఉంటాయి, అందులో లోతుగానే ఆలోచించే చెప్తాడు ఏది చెప్పినా ఆ షార్ట్ స్పాన్లో కూడా. సేమ్ టైమ్ మనం వెళ్తే ఒక రకమైనటువంటి ఎనర్జీ ఇచ్చి పంపిస్తాడు మొత్తం మీద. ఆ మాటల్లో ఉత్సాహం ఉంటుందని డెఫినెట్గా ఒక ఎనర్జీగానే వేసి పంపుతారు. ఇన్ని వేల మంది ఇలాగా ఆయనకి అట్రాక్ట్ అయ్యి అట్లా తిరుగుతున్నారంటే ఏదో ఒక కరెంట్ ఏదో లేకపోతే ఎట్లా ఉంటుందన్న. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.